హలో ఫ్రెండ్స్. మొన్నటికి మొన్నే 'డాకు మహారాజ్' సక్సెస్ మీట్ అయితే జరిగిందనమాట. ఆ మీట్‌లోనైతే మన బాలకృష్ణ గారు పాల్గొన్నారు. అదే విధంగా మన తమన్ గారు పాల్గొన్నారు. ఇంకా మూవీ టీమ్ మొత్తం కూడా పాల్గొందనమాట. సో, అందులోనైతే మన బాలకృష్ణ గారైతే నిజంగా చెప్పాలి అంటే, మన తమన్ గారిని ఏ విధంగా ఎత్తేసారంటే ఆకాశంలోకి, నిజంగా పొగడ్తలతోనైతే ముంచేశారు అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు భయ్యా. నిజంగా ఆయన చెప్పిన మాటల్లోనైతే కొద్ది వరకైనా సరే నిజం ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే బాలకృష్ణ గారి సినిమాలు అంటే తమన్ ఎందుకు ఏ విధంగా కొడతాడో అందరికీ తెలిసిందే. ఆ మ్యూజిక్ నిజంగా చెప్పాలి అంటే థియేటర్‌లో ఏమైనా ఆ సైడ్ బాక్స్‌లు ఏమైనా కిందన పడిపోతాయా అనే విధంగా అయితే తమన్ కొడతాడనమాట. అది కూడా బాలకృష్ణ గారికి మాత్రమే. మిగతా హీరోస్‌కైతే నార్మల్ గానే అలా అలా టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడనమాట. సో, దీని సందర్భంగా అయితే మన బాలకృష్ణ గారైతే తమన్ గురించి అయితే కొన్ని వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగింది. అది ఏ విధంగా అంటే మన తమన్ ఎవరో కాదు నా స్వయాన తమ్ముడే. అంటే ఒక పేగుకు పుట్టకపోయినా, ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా సరే నా తమ్ముడు తమన్ అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇంకా క్లారిటీగా అయితే నందమూరి తమన్ అనే విధంగా కూడా మాట్లాడాడనమాట. దానికి తోడు 'డాకు మహారాజ్' అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన కారణంగా ఒక కార్ కూడా మన తమనన్న గారికైతే గిఫ్ట్‌గా ఇచ్చినట్లు కూడా మనకైతే తెలుస్తుందనమాట. ఒకవేళ మీకు ఈ ఫోటోస్ ఏమైనా కావాలి అనుకుంటే గూగుల్‌లోకి వెళ్లి మన బాలకృష్ణ గారు అదే విధంగా తమన్ కార్ గిఫ్ట్ అనేది కొడితే ఖచ్చితంగా కూడా వస్తుందనమాట. ఆ ఫోటోస్ అయితే చూడండి ఒకవేళ మీరు నిజం కాకపోతే. నిజంగా చెప్తున్నాను భయ్యా. ఈ విధంగా ఎవరిని బాలకృష్ణ గారైతే ఓన్ చేసుకోరు. మరి ఎందుకు తమన్ గారిని ఇంత ఓన్ చేసుకుంటున్నాడు అంటే నిజంగా చెప్పాలి అంటే లెజెండ్, అఖండ, అదే విధంగా 'డాకు మహారాజ్', 'వీరసింహారెడ్డి' ఇలాంటి మంచి మంచి మూవీస్‌కి అది కూడా బాలకృష్ణ గారి మూవీస్‌కి మాత్రమే ఇంత గట్టిగా కొడుతున్నాడు అంటే నిజం చెప్పాలి అంటే మరి మిగతా హీరోస్ అంటే మన ఇప్పుడు 'అల్లు అర్జున్‌కి' మ్యూజిక్ కొట్టాడు. ఇంకా చాలా మంది హీరోస్‌కైతే మన తమనన్న అయితే మ్యూజిక్ కొట్టడం అయితే జరిగింది. మరి వాళ్ళందరూ కుళ్ళుకునే ఉద్దేశం ఏమైనా ఉందంటే జస్ట్ సరదాగా చెప్పాననమాట. ఏమన్నా చిన్న అదే లోన్లీగా ఫీల్ అవుతాడు కదా! మరి బాలయ్యకి ఎందుకు ఆ విధంగా కొడుతున్నాడు? మాకెందుకు ఆ విధంగా కొట్టట్లేదు? అనే విధంగా అయితే అనుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను భయ్య. నిజం చెప్పాలి అంటే బాలకృష్ణ గారు ఇంత దగ్గర చేసుకోవడం అంటే నిజంగా నాకు కొద్దిగా ఆశ్చర్యమనే అనిపించింది. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఎవరిని కూడా అంత దగ్గర చేసుకోరు. ఆల్రెడీ ఫ్యాన్స్ తో ఏ విధంగా బాలకృష్ణ గారు ప్రవర్తిస్తారు కూడా అందరికీ తెలిసిందే. ఏమైనా చిన్న తప్పు జరిగినా సరే పటా మన రెండే జలగలు పీకే రకం మరి బాలకృష్ణ గారు. అలాంటిది తమన్ గారిని నా తమ్ముడు అని దగ్గరకు తీసుకున్న నా క్షణాలను చూస్తుంటే నాకైతే కొద్దిగా ఆశ్చర్యమనే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా చెప్పాలి అంటే నేనైతే ఒక విధంగా న్యూస్ విన్న తర్వాత అది కూడా నందమూరి తమన్ అనే విధంగా మాట్లాడిన తర్వాత అయితే నాకు కొద్దిగా షాక్ కలిగిన న్యూస్ లాగా అయితే అనిపించింది భయ్య. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.